నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎంబ్రియో గ్రేడింగ్ అనేది ఐవీఎఫ్ లో ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఎంబ్రియో క్వాలిటీని అసెస్ చేయడం అంటే అనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ దీన్ని బట్టి బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంబ్రియో గ్రేడింగ్ ప్రాసెస్ వల్ల మీ ప్రెగ్నెన్సీ రేట్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎంబ్రియో గ్రేడింగ్ గురించి కనుక్కుందాము. దీనివల్ల సక్సెస్ రేట్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా చూద్దాము. ఎంబ్రియో గ్రేడింగ్ అప్పుడు డెవలప్మెంటల్ స్టేజ్ అంటే ఏ స్టేజ్ లో ఎంబ్రియో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియో అనే ఉంటుందండి. అంటే ఫలదీకరణం అయిన తర్వాత 2వ రోజు నుంచి 4వ రోజు దాకా దాన్ని క్లీవేజ్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్ లో పర్టికులర్ నంబర్ ఆఫ్ సెల్స్ ఉండాలి. ఫలదీకరణం అయిన తర్వాత 2 సెల్ ఉందా, 4 సెల్ ఉందా, 8 సెల్స్ ఉన్నాయా అనేవి చూసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ సెల్స్ స్పెసిఫిక్ గా ఏ రోజు ఉండాలో ఆ రోజే ఉండాలి. ఏ రేట్ లో డివైడ్ అవ్వాలో ఎంబ్రియో ఆ రేట్ లోనే డివైడ్ అవ్వాలి. ఉదాహరణకి డే 2 రోజు 2 సెల్స్ నుంచి 4 సెల్ దాకా ఉండాలి. లేదు 2 సెల్స్ రాలేదు అన్నప్పుడు మంచి ఎంబ్రియో కాదు. 3వ రోజు 8 సెల్స్ ఉండాలి. 8 నుంచి 10 సెల్స్ దాకా ఉండాలి. 3వ రోజు ఈ నంబర్ లేదనుకోండి, అలాంటప్పుడు ఈ ఎంబ్రియోని గర్భసంచిలోకి వేసినా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్రీజ్ చేసినా లాభం ఉండదు. అవి సర్వైవ్ కొన్నిసార్లు చేయవన్నమాట. సో ఏ స్టేజ్ లో, ఏ డే లో, ఏ స్టేజ్ లో ఉండాలో అది చాలా ఇంపార్టెంట్ ఎంబ్రియో గ్రేడింగ్ చేసేటప్పుడు. బ్లాస్టోసిస్ స్టేజ్ గురించి కూడా కనుక్కుందాము. డే 5 నుంచి డే 6 అంటే ఫలదీకరణం అయిన తర్వాత 5వ రోజు 6వ రోజు ఎంబ్రియోని బ్లాస్టోసిస్ స్టేజ్ అని అంటారు. ఈ స్టేజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్. ఎంబ్రియో అక్కడ దాకా వచ్చిందంటే చాలా మంచి క్వాలిటీ ఉండొచ్చు. కాకపోతే వచ్చిందనే పాయింట్ మీద మంచి క్వాలిటీ అనేమో మళ్ళీ దాన్ని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఎంబ్రియోలో బ్లాస్టోసిస్ లో ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఉంటుంది, అంటే నీరు అనుకోండి. ఈ స్టేజ్ దాకా వచ్చిందంటే హై క్వాలిటీ, కానీ దీన్ని కూడా అనలైజ్ చేయాలి. ఎలా చేయాలో అనేది చెప్తాను. సో మార్ఫలాజికల్ ఎవాల్యుయేషన్ లో అంటే ఆకారం ఎలా ఉందో చూసేటప్పుడు సెల్ నంబర్ సైజ్ కూడా చూస్తారు. క్లీవేజ్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమన్నాను, ఏ నంబర్ ఉండాలో అన్నాను కదా, నంబర్ తో పాటు సైజ్ కూడా ఎలా ఉందో చూస్తారు. సో 4 సెల్ స్టేజ్ అన్నాను కదా, ఆ 4 సెల్స్ ఈక్వల్ సైజ్ గా ఉన్నాయా, కరెక్ట్ సైజ్ షేప్ ఉన్నాయా అనేవి కూడా చూసుకోవడం జరుగుతుంది. సో క్లీవేజ్ స్టేజ్ లో కరెక్ట్ నంబర్ ఆఫ్ సెల్స్, కరెక్ట్ షేప్ ఆఫ్ సెల్స్, కరెక్ట్ సైజ్ ఆఫ్ సెల్స్ అనేది చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. సెల్స్ లో ఉన్న సైటోప్లాజం బుడుపుల్లాగా బబుల్స్ లాగా తయారైంది అనుకోండి, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కాదు. సో లోవర్ లెవెల్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే బెటర్ క్వాలిటీ కదా. అలాంటప్పుడు ఈ ఫ్రాగ్మెంటేషన్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇన్నర్ సెల్ మాస్ ట్రోఫెక్టోడమ్. ఈ సెల్స్ బ్లాస్టోసిస్ స్టేజ్ లో ఉంటాయి. ఇన్నర్ సెల్ మాస్ ను ట్రోఫెక్టోడమల్ సెల్స్ క్వాలిటీ బాగుంటేనే బ్లాస్టోసిస్ బాగున్నట్టు. సో బ్లాస్టోసిస్ వచ్చింది కదా అంటే మంచి క్వాలిటీ ఉంటుందనే గ్యారంటీ లేదు. ఈ సెల్స్ ని, వాటిలో ఉన్న సెల్స్ ని చూసుకుంటేనే మనం కరెక్ట్ గా చెప్పొచ్చు హై క్వాలిటీయా లో క్వాలిటీ. ఇన్నర్ సెల్ మాస్ ఫ్యూచర్ లో ఫీటస్ అంటే బిడ్డలాగా తయారవుతుంది. ట్రోఫెక్టోడమల్ సెల్స్ మాయాలాగా తయారవుతుంది అనమాట. సో ట్రోఫెక్టోడమల్ సెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ బ్లాస్టోసిస్ ఉన్నప్పుడు ఇన్నర్ సెల్ మాస్ ను ట్రోఫెక్టోడమల్ సెల్స్ మంచి క్వాలిటీ ఉంటే, క్వాలిటీ అంటే నంబర్ బాగుంటుంది, సైజ్ బాగుంటుంది, ఇవన్నీ ఎలా ఉండాలో ఏ స్టేజ్ లో ఉండాలో చూడడం జరుగుతుంది. ఇది కాకుండా ఓవరాల్ అపియరెన్స్ కూడా చూడడం జరుగుతుంది. గ్రేడింగ్ చేసేటప్పుడు అన్ని రెగ్యులర్ గా ఉన్నాయా, ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా, ఏ స్టేజ్ లో హెల్దీగా అనిపిస్తున్నాయా సెల్స్ అనేది కూడా చూసుకోవాలి. గ్రేడింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయండి. ప్రతి ఐవీఎఫ్ క్లినిక్ ఒక గ్రేడింగ్ సిస్టమ్ ని అడాప్ట్ చేస్తుంది, అంటే అది పాటిస్తుంది అనమాట. రకరకాల గ్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏది బెస్ట్ ఏది తక్కువ అని కాదు, కాకపోతే ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నప్పుడు ఆ క్లినిక్ అదే సిస్టమ్ ఫాలో అవుతుంది. అందరి పేషెంట్స్ కి అదే సిస్టమ్ గా ఎంబ్రియో గ్రేడింగ్ చేసుకుంటూ బెస్ట్ ఎంబ్రియోస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ABCD అని చేస్తున్నప్పుడు A టాప్ క్వాలిటీ, D బ్యాడ్ క్వాలిటీ, 1 2 3 4 చేస్తున్నప్పుడు 1 బెస్ట్ క్వాలిటీ ఉండొచ్చు, 4 బ్యాడ్ క్వాలిటీ ఉండొచ్చు. సో క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్ ని ఇలా చేస్తారు. హై క్వాలిటీ ఉన్నప్పుడు ఎక్స్పాండెడ్ బ్లాస్టోసిస్ ఏ అనొచ్చు, అంటే టాప్ క్వాలిటీలో ఉంది. లేదా పువర్ క్వాలిటీ బ్లాస్టోసిస్ట్, అలాంటప్పుడు ఇన్నర్ సెల్ మాస్ ట్రోఫెక్టోడమల్ చూసుకుంటూ గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్ చేసుకుంటూ సక్సెస్ రేట్ పెంచుతారు. ఎలా పెంచొచ్చు? గ్రేడింగ్ చేసినప్పుడు లాభం ఏంటంటే వయబుల్ ఎంబ్రియోస్ ఏవైతే మాక్సిమం పొటెన్షియల్ తో ఉంటాయి, ఇవి గర్భసంచిలోకి వేసినప్పుడు మన ఇంప్లాంటేషన్ రేట్ వేటితో అయితే పెరుగుతుందో, సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రేట్ దేంతో అయితే మనకి పెరుగుతుందో ఆ ఎంబ్రియో సెలెక్ట్ చేయొచ్చు. మార్ఫలాజికల్ ఎవాల్యుయేషన్ అంటే చూడ్డానికి ఎలా ఉండాలి, అలాంటి ఎంబ్రియోస్ ఆ స్టేజ్ లో ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. అది కాకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ ఎంబ్రియోస్ మంచి క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ నంబర్ వేస్తే రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ నుంచి వచ్చేవి. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఏంటి? ట్విన్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్, ఇవి మంచిది కాదు. అండ్ తక్కువ ఎంబ్రియోస్ వేసుకుంటే గర్భసంచిలో ఉన్నప్పుడు బేబీ కూడా బాగా పెరుగుతుంది,
తల్లికి బిడ్డకి ఇద్దరికి రిస్క్స్ అనేది తక్కువ ఉంటాయి. హైయర్ క్వాలిటీ ఎంబ్రియో తక్కువ నంబర్లు వేస్తే చాలా మంచిది. గ్రేడింగ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. డాక్టర్స్, క్లినిషియన్స్, ఎంబ్రియాలజిస్ట్ ఎన్ని ఎంబ్రియోస్, బెస్ట్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. ఈ గ్రేడింగ్ బట్టి మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ గర్భసంచిలోకి వేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ హెల్దీగా ఉంటాయి, మిస్క్యారేజ్ రేట్ తక్కువ ఉంటాయి, అండ్ లైవ్ బర్త్ రేట్ అంటే హెల్దీ బేబీ పుట్టే అవకాశం కూడా ఈ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ నుంచి పొందొచ్చు. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు మార్ఫలాజికల్ అంటే ఎంబ్రియో క్వాలిటీ బట్టి మనం లోపలేస్తున్నాం, కానీ కెపాసిటీ బట్టి ఎట్లేదు అంటే క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయని మనం తేల్చట్లేదు. మార్ఫలాజికల్ చూడడానికి ఎలా ఉన్నాయి అనేది తెలుస్తున్నాం. లోపల జీన్స్ ఎలా ఉన్నాయో మార్ఫలాజికల్ ఇవాల్యుయేషన్ తో చేయలేము. కాబట్టి ఇవి సక్సెస్ రేట్ కి చాలా మంచిది మార్ఫలాజికల్ ఇవాల్యుయేషన్. బట్ పీజీటీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే క్రోమోజోమ్స్ కూడా బాగున్నాయా లేవనేది తేల్చడం జరుగుతుంది. సో గ్రేడింగ్ బట్టి మనం ఫ్రీజింగ్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అన్ని ఎంబ్రియోస్ అయితే గర్భసంచిలోకి ఏం కదా, అలాగని ఒకటో రెండు వేసిన తర్వాత మిగతా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పడేయకూడదు, ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎంబ్రియో విట్రిఫికేషన్ అంటారు. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్ లో వాడుకోవచ్చు. ఈ సైకిల్ మీకు సక్సెస్ అవుతే చాలా మంచిది, అవ్వకపోతే మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ప్రొసీజర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ వాడుకోవడం జరుగుతుంది. లేదా ఫ్యూచర్ పిల్లల కోసం కూడా మీరు ఎంబ్రియోస్ వాడుకోవచ్చు. సో మన ఫ్యూచర్ ఛాన్సెస్ అనేవి ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ తో ఇంప్రూవ్ చేయొచ్చు. ఎంబ్రియో గ్రేడింగ్ ఐవీఎఫ్ లో చాలా ఇంపార్టెంట్ అసెస్మెంట్ ప్రోటోకాల్. స్పెసిఫిక్ డెవలప్మెంటల్ స్టేజ్ లో చేసే మార్ఫలాజికల్ ఇవాల్యుయేషన్ అంటారు. చూడడానికి ఆకారం ఎలా ఉందో చూసే ఇవాల్యుయేషన్ అన్నమాట. కరెక్ట్ గా అక్యురేట్ గా గ్రేడింగ్ చేస్తే డెసిషన్స్ తీసుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది. అంటే ఎక్కువ ఎంబ్రియోస్ ఏకపోవడము, ఎక్కువ ఎంబ్రియోస్ ఉంటే ఫ్రీజ్ చేయడం అనేది ఈ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రేడింగ్ ప్రాసెస్ ద్వారా ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి ఎఫెక్టివ్ ఉంటాయి అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.